ఇవాల్టితో 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. వెస్ట్ బెంగాల్లో చివరి విడతలో కూడా జనం పోటెత్తారు. దాదాపు 90% పైగా పోలింగ్ నమోదైంది. సో మొదటి విడతలో అంటే గతంలో చూస్తే 93% వరకు నమోదైంది. ఈసారి కూడా అదే స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చినాయి. అయినప్పటికీ లాస్ట్లో కొంత మందగించింది. 90% వరకు కనపడుతోంది. ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారం చూస్తే రేపు ఉదయానికి పూర్తిగా మనకు దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఒక చాలా రోజుల నుంచి అనుకున్నట్టుగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు, అన్నీ కూడా దాచిపెట్టుకున్నారు. ఒక్కసారిగా 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియటంతో ఎగ్జిట్ పోల్స్ మొదలైనవి విడుదలవటం. దాదాపుగా ఒక 5-6 సంస్థలు వెల్లడించినాయి. ఒక 3 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఏమి ఇచ్చినాయి అనేది మనం మాట్లాడుకుందాం. ఓవరాల్గా చూస్తే తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ ఈ 3 పెద్ద రాష్ట్రాలు, అస్సాం కూడా ఒక రకంగా ఒక మధ్య రాష్ట్రంగా మనం చూడొచ్చు. కానీ ఇటువైపు పుదుచ్చేరి చూస్తే చాలా చిన్న రాష్ట్రం. సో పుదుచ్చేరిలో అయితే మళ్ళీ ఎన్డీఏ రావచ్చు అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ దీంట్లో ఎక్కడ కూడా భిన్నాభిప్రాయాలు ఎక్కడ లేవు. భిన్నాభిప్రాయాలు ఎక్కడున్నాయంటే ఒక్క వెస్ట్ బెంగాల్లో మాత్రమే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మిగతా అంతా కూడాను అన్ని సర్వేలు ఒకలాగే చెప్పాయి. మిగతా చోట్ల ఒక వెస్ట్ బెంగాల్లో మాత్రమే ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. పుదుచ్చేరిలో ఎన్డీఏ దాదాపుగా 17 నుంచి 20 స్థానాలు ఎన్డీఏకి వస్తే కాంగ్రెస్ పార్టీకి 9 నుంచి 13 స్థానాలు వస్తాయని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఎన్డీఏ స్పష్టంగా ఆధిపత్యం వహిస్తూ ఉంది. ఎన్డీఏ అధికారంలోకి రావచ్చు. ఇకపోతే అస్సాంలో చూస్తే కనుక ఎన్డీఏ అక్కడ కూడా చాలా స్పష్టమైన ఆధిక్యతతో కనపడతా ఉంది. చాణక్య సర్వే ఏం చెప్పింది? 88 నుంచి 98 అని చెప్తే ఎన్డీఏకి. అలాగే పీపుల్స్ పల్స్ కూడా 68 నుంచి 72 చెప్పింది. ఆత్మసాక్షి దాదాపు 84 నుంచి 90 చెప్పింది. ఓవరాల్గా ఎటు చూసినా 80కి టచ్ అవుతుంది. పీపుల్స్ పల్సే కాస్త తక్కువ చెప్పింది. కానీ బట్ మొత్తం మీద అధికారం అయితే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఎన్డీఏ పక్షమే అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ చాలా డిఫరెన్స్ కనపడుతుంది. దాదాపు 30 సీట్లు. ఒకవేళ అవి 80+ అనుకుంటే ఇక్కడ 30+ అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ చాలా వ్యత్యాసం కనపడుతుంది. ప్రతి సర్వే కూడాను ఆల్మోస్ట్ యునానిమస్లీ బీజేపీకి అంటే ఎన్డీఏ పక్షానికి అక్కడ అధికారం అయితే వస్తుందని చెప్పేసి ప్రతి సర్వే కూడా చెప్తా ఉంది. ఇక కేరళ చూస్తే కేరళలో కూడా దాదాపుగా అందరూ కూడా యూడీఎఫ్ విజయం సాధిస్తుంది, ఎల్డీఎఫ్ అధికారం కోల్పోతుందని చెప్తుంది. ఆల్మోస్ట్ ఎల్డీఎఫ్ దాదాపు గత 2 పర్యాయాలుగా ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది 10 సంవత్సరాలుగా. ఇప్పుడు యూడీఎఫ్ ముఖం మొత్తింది అక్కడ జనానికి. యూడీఎఫ్ అక్కడ వస్తుందని చెప్తున్నారు. యూడీఎఫ్కి చాణక్య సర్వే ఏం చెప్పింది? 72 నుంచి 80 సీట్లు వస్తాయని చెప్తే పీపుల్స్ పల్స్ 75 నుంచి 80 సీట్లు వస్తాయని చెప్పింది. ఆత్మసాక్షి కూడా 76 నుంచి 81 సీట్లు వస్తాయని చెప్పింది. అంటే దాదాపు దగ్గర 80 సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు. సో ఎల్డీఎఫ్ చూస్తే కనుక ఎల్డీఎఫ్ కూడా ఆల్మోస్ట్ అదే చెప్తా వస్తుంది. ఎల్డీఎఫ్ కూడా సో ఎల్డీఎఫ్కి సంబంధించి కూడా అంటే ఏకాభిప్రాయం చెప్తా వస్తున్నారని నా ఉద్దేశం. 58 నుంచి 64, 55 నుంచి 65, 61 నుంచి 66 అంటే దగ్గర 60 నుంచి 70 మధ్యనే ఎల్డీఎఫ్ ఉంటుంది. అవి మాత్రం 80కి దగ్గరగా వెళతాయి యూడీఎఫ్ది అని చెప్పేసి అన్ని సర్వేలు 3 సర్వేలు అదే చెప్తున్నాయి. ఇకపోతే తమిళనాడు చూద్దాం. తమిళనాడు కొంత ఆసక్తికరం అనుకోవచ్చు. ఎందుకంటే తమిళనాడులో ఇప్పుడు విజయ్ పోటీ చేశారు. విజయ్కి దాదాపుగా 20% ఓటింగ్ విజయ్కి పోలవుతోందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. 20% అంటే మామూలు విషయం కాదు. గతంలో పీఆర్పీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీకి 18% ఓట్లు వచ్చినాయి. సో 3 పక్షాలు పోటీ పడ్డప్పుడు 18% ఓట్లు రావడం అంటే అదొక రికార్డు. వాస్తవానికి చిరంజీవి గారు ఆ రోజు ఇంకొంచెం మంచిగా పార్టీని కనుక ముందుకు తీసుకెళ్ళి ఉంటే, కొంత సహకరించి ఉంటే అక్కడ జనంలో ఆల్మోస్ట్ చిరంజీవి పార్టీ అంటే కాపుల పార్టీని ముద్రేసే ప్రయత్నం చేసి చాలా కుతంత్రాలు చేసిన తర్వాత కూడా చిరంజీవి గారికి 18% ఓట్లు వచ్చినాయి. అంటే మామూలు వ్యవహారం కాదు. 18 సీట్లు వచ్చినాయి. ఇవాళ విజయ్ నాకెందుకో చిరంజీవి గారి రిజంబల్స్ కనపడతా ఉంది. చిరంజీవి గారు ఆ రోజు ఏదైతే చేశారో అదే ఇవాళ మళ్ళీ విజయ్ అక్కడ సాధించినట్టుగా కనపడుతోంది. విజయ్ దాదాపుగా 3 సర్వేలు చూస్తే కనుక విజయ్ పీపుల్స్ పల్స్ సర్వే విజయ్కి 18 నుంచి 24 సీట్లు ఇస్తోంది. చాణక్య సర్వే 13 నుంచి 18 సీట్లు ఇస్తోంది. ఆత్మసాక్షి 4 నుంచి 8 సీట్లు ఇస్తోంది. వాస్తవానికి సర్వేలు మొదలైన తర్వాత ఎన్నికలకు ముందు సర్వేలన్నీ కూడా సింగిల్ డిజిట్కే విజయ్ పరిమితం అవుతారు అని చెప్పుకుంటూ వచ్చినాయి. కానీ ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత మాత్రం విజయ్ డబుల్ డిజిట్కి వస్తాయి అని చెప్పేసి 2 సర్వేలు చెప్తున్నాయి. ఒక సర్వే మాత్రం సింగిల్ డిజిట్ చెప్తుంది. అయితే మనం దీంట్లోంచి మనం తీసుకోవాల్సిన సారాంశం ఏంటంటే మొత్తం మీద విజయ్ అయితే డబుల్ డిజిట్కి వస్తాడేమో అన్న ఒక అంచనాలు అయితే కనపడుతున్నాయి. దాదాపు 12 నుంచి 15 స్థానాలు విజయ్కి వచ్చే అవకాశం ఉంది. కింగ్ మేకర్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనపడకపోయినా
విజయ్ అయితే 12 నుంచి 15 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే విజయ్ని మనం చిరంజీవితో పోల్చొచ్చు. చిరంజీవి గారు ఇక్కడ ఏదైతే ఇంపాక్ట్ చూపించారో అలాంటి ఇంపాక్ట్ అక్కడ విజయ్ చూపించారని మనం చెప్పుకోవచ్చు. సో డిఎంకే చూస్తే కనుక ఏకపక్షంగా డిఎంకేకి అన్ని సర్వేలు ఇచ్చిన పరిస్థితి కనపడుతోంది. పీపుల్స్ పల్స్ ఏం చెప్తోందంటే 125 నుంచి 145 స్థానాలు డిఎంకేకి వస్తాయని చెప్తోంది. అట్ ద సేమ్ టైం చాణక్య ఏం చెప్తుంది 145 నుంచి 160 స్థానాలు వస్తాయని చెప్తోంది. ఆత్మసాక్షి ఏం చెప్తోంది 134 నుంచి 140 స్థానాలు వస్తాయని చెప్తోంది. అంటే 130 స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో వస్తాయి. స్పష్టమైన ఆధిక్యత అయితే వచ్చే అవకాశం ఉంది. ఎవరి మీద ఆధారపడే అవకాశం అయితే డిఎంకేకు లేదు. సో విజయ్ కూడా కింగ్ మేకర్ అయ్యే అవకాశం లేదు. కానీ గతంలో మనకి చిరంజీవి గారు ఎలా ప్రతిపక్ష పాత్ర పోషించారో అలాంటి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఏఐఏడిఎంకే అన్నా డిఎంకే బీజేపీ కూటమికి 65 నుంచి 80 సీట్లు అని చెప్పి పీపుల్స్ పల్స్ చెప్తే చాణక్య సర్వే 50 నుంచి 60 చెప్తోంది. ఆత్మసాక్షి 84 నుంచి 90 చెప్తోంది. సో ఏ తర్వాత ఎట్లా చూసినా కానీ స్పష్టమైన ఆధిక్యత వస్తుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మరి విజయ్ ఏం చేస్తారు? ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా, లేకపోతే అంటే విజయం రాలేదు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా, ఏం జరుగుతుందనేది మాత్రం మనం వేచి చూడాలి. విజయ్ ఎంతవరకు విజయ్ అనే వ్యక్తి నిలబడగలుగుతాడో దాన్ని బట్టే అక్కడ విజయాలు ఆధారపడి ఉంటాయి. చిరంజీవి గారి లాగా కొంచెం దీనికి ఈ రాజకీయాలు మనకెందుకు, ఈ గందరగోళం మనకెందుకు అని సున్నిత మనస్కుడు కాబట్టి చిరంజీవి గారు వెళ్ళిపోయారు. కానీ కొంచెం హార్డ్ కోర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిలబడగలిగాడు. ఓడిపోయినా ఆయన మళ్ళీ విజయం దక్కించుకున్నాడు. అయితే విజయ్ కూడా కొంతవరకు చూస్తే కనుక చిరంజీవి గారి లాగా సున్నిత మనస్కుడు కాదు. అట్లని చెప్పి పవన్ కళ్యాణ్ లాగా అంత హార్డ్ కోర్ కాకపోయినా ఎంతో కొంత విజయ్ అయితే రాజకీయాల్లో నిలబడతాడా అన్న చర్చ అయితే జరుగుతుంది. ఒకవేళ నిలబడితే కనుక విజయ్ ఇవాళ కాకపోయినా భవిష్యత్తులో విజయ్ ఒక రాజకీయంగా కొంత ఇన్ఫ్లుయెన్స్ చూపించే అవకాశం కనబడుతోంది. ఇకపోతే వెస్ట్ బెంగాల్ చాలా తీవ్రమైన ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. వెస్ట్ బెంగాల్లో మొదటి నుంచి కూడా వెస్ట్ బెంగాల్లో సర్వేలు డిఫరెంట్గా కనపడుతున్నాయి. అంటే సర్వే సంస్థలు కూడా వెస్ట్ బెంగాల్లో ప్రభావితం అవుతున్నాయి అన్న అనుమానం అయితే కలుగుతోంది. సర్వే సంస్థలు వెస్ట్ బెంగాల్లో ఎందుకంటే కొన్ని సర్వే సంస్థలు మొదటి నుంచి కూడా బీజేపీ గెలుస్తాయని, కొన్ని సర్వే సంస్థలు దీది అంటే మమతా బెనర్జీ టీఎంసీ గెలుస్తుందని చెప్పి చెప్తా వస్తున్నాయి. ఈవెన్ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత కూడా మళ్ళీ ఇదే అభిప్రాయాన్ని, ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి చాణక్య సర్వే చెప్తుంది. 150 నుంచి 160 సీట్లు రావచ్చు బీజేపీకి అనేది ఒక అంచనా వేస్తోంది. కానీ పీపుల్స్ పల్స్ మాత్రం 95 నుంచి 110కి మాత్రమే పరిమితం అవుతుంది బీజేపీ అని చెప్తోంది. ఆత్మసాక్షి కూడా దగ్గర 120 నుంచి 130 వరకు వస్తాయని చెప్తోంది. అయితే తృణమూల్ కాంగ్రెస్కి చాణక్య సర్వే ప్రకారం 130 నుంచి 140. సో చాణక్య సర్వే అనుసరించి మాత్రమే అక్కడ బీజేపీ వచ్చే అవకాశం ఉంది. పీపుల్స్ పల్స్ చూసినా, ఆత్మసాక్షి చూసినా స్పష్టమైన ఆధిక్యత టీఎంసీ ప్రదర్శిస్తూ ఉంది. 177 నుంచి 180 స్థానాలు గెలుస్తాయని చెప్పేసి ఇరు వర్గాలు అటు ఇటు కొంచెం ఫిగర్స్ అటు ఇటున్న ఏ తర్వాత అదే చెప్తా ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే కనుక వెస్ట్ బెంగాల్ మాత్రమే ఇక్కడ పాయింట్. వెస్ట్ బెంగాల్ని మనం చూసుకోవాలి. తమిళనాట గతంలో కూడా మనం గత 2 ఎన్నికల నుంచి చూస్తే కూడా ఎగ్జిట్ పోల్స్ నిజమైనవి. ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశం ఉందనేసి చాలామంది చెప్తున్నారు తమిళనాట. సో మిగతా రాష్ట్రాలన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్. అస్సాంని బీజేపీ నిలబెట్టుకోగలిగింది. సో తమిళనాడులో బీజేపీకి పోయిందేం లేదు, కాస్త కూస్తో బీజేపీకి కొన్ని సీట్లు వచ్చే అవకాశమే ఉంది. ఇకపోతే కేరళలో బీజేపీ ఆశించింది ఏం లేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ లాభపడింది. ఎల్డీఎఫ్ పోయింది, యూడీఎఫ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కొంత బెనిఫిట్ అయింది అక్కడ. కానీ ఎన్డీఏ కూడా ఒక 2-3 స్థానాల్లో ఉనికిని చాటుకునే ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అస్సాం మాట్లాడుకున్నాం. పాండిచ్చేరి కూడా బీజేపీదే కాబట్టి పాండిచ్చేరి అస్సాంని బీజేపీ నిలబెట్టుకుంది. కేరళలో ఒక ఉనికి చాటుకునే ఒక ప్రయత్నం చేసింది. వెస్ట్ బెంగాల్ మాత్రమే బీజేపీకి కీలకం. తమిళనాడులో కూడా బీజేపీకి ఊడేది పోయేది ఏం లేదు. తమిళనాడులో బీజేపీ ఎంతో కొంత ఉనికి అయితే సాధించిందని చెప్పాలి. అంటే బీజేపీ పరంగా చూస్తే బీజేపీ ఎక్కడ లాస్ అయిందంటే కనుక బీజేపీ ఆశలన్నీ కూడా వెస్ట్ బెంగాల్ మీద పెట్టుకుంది. వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. దాన్ని బట్టే బీజేపీ గెలుపోవటములు, బీజేపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించిందా లేదా అని చెప్పడానికి వెస్ట్ బెంగాలే ప్రధానమైనది. మిగతా అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి అస్సాంలో ఎలాగో ఉంది కాబట్టి మళ్ళీ వచ్చింది. సో ఉన్నది నిలబెట్టుకోగలిగింది కాబట్టి అది ప్రాబ్లం ఏం లేదు. పాండిచ్చేరి, అస్సాము ఉన్నాయి నిలబెట్టుకోగలిగింది. కేరళ, తమిళనాడులో బీజేపీకి ఊడేదేం లేదు, పోయేదేం లేదు కాబట్టి పెద్ద విషయం కాదు. ఇకపోతే వెస్ట్ బెంగాల్ మాత్రమే బీజేపీ చాలా కీలకంగా తీసుకుంది. మరి ఏం జరుగుతుంది? సో ఓట్లు నమోదు దగ్గర నుంచి రకరకాల హర్డిల్స్, రకరకాల వార్ భయంకరంగా జరిగింది చూడాలి. అయితే కాంగ్రెస్ పార్టీ కొంత గుడ్డిలో మెల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో డిఎంకేతో పాటు అధికారంలోకి వస్తోంది.
అలాగే కేరళలో అధికారంలోకి వస్తోంది. ఈ రెండు కాంగ్రెస్ పార్టీ కొంచెం ప్లస్ అనే అంశాలుగా మనం చూడొచ్చు. మిగతా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి ఏమీ లేదు. సో మొత్తం మీద అయితే ఇది ఎగ్జిట్ పోల్ అంచనా. ఇక వెస్ట్ బెంగాల్ ఫలితం కోసమే మనము ఎన్నికల ఫలితాలు వెలువడేదాకా వెయిట్ చేయాలి. మిగతా అంతా క్లియర్ అయిపోయింది.